లైటింగ్ ఇదే బాగుంది. నా దగ్గర పార్లర్కి ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నావు? 10 years నుంచి అంటే ఒక 8 years నుంచి వస్తూ ఉంటా. ఇప్పుడు సీరియల్లో ఛాన్స్ వచ్చింది. ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీకి వెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? 1 year అవుతుంది. 1 year. ఫస్ట్లో వచ్చినప్పుడు ఈ అమ్మాయి ఎలాగంటే ఐబ్రోస్ చేయించుకున్నట్టు మా ఆయనకి తెలియకూడదు, ఎక్స్ట్రాస్ తీసి అసలు ఐబ్రోస్ టచ్ చేయొద్దు, పైన 4/8 చేసేసి కింద లైట్గా అసలు వాళ్ళ ఆయనకి తెలియకుండా ఐబ్రోస్ చేయమంది. ఇప్పుడు సీరియల్లోకి వెళ్ళి ఈ అమ్మాయి పర్మనెంట్ ఐబ్రోస్ చూస్తుంటే నేను అసలు ఐబ్రోస్ వీళ్ళ మరదలు తీసుకొని వచ్చింది. ఇప్పుడు మా తమ్ముడు భార్యకి చెయ్యని తనకి చేస్తున్నానే కానీ నా మైండ్ అంతా వీళ్ళ ఆయనకి ఐబ్రో చేసుకుంటే సంగతే నచ్చదే, ఎలా తెలియకుండా ఎలా చేయాలి. చూసారా కాలం ఎంత మారిపోతుంటే. ఎగ్జాంపుల్ ఈ అమ్మాయి అసలు మారాలే కానీ అసలు నేను ఐబ్రో చేస్తాను ఈ మరదలకి ఈ 10 నిమిషాలు 5 minutes నుంచి ఆలోచిస్తున్నా. మా ఆయన తెలియకూడదు అనేది ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నా. పాపం చెయ్యి నొప్పి దెబ్బ తగిలి కట్టుకున్నా సరే ఐబ్రోస్కి ఎక్కడికి వెళ్ళదు. ఏ ఊరు ట్రాన్స్ఫర్ వచ్చి వాళ్ళ కొడుకు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నా, వీళ్ళ ఆయన వేరే ఊర్లో ఉన్నా సరే, ఎక్కడెక్కడ ఊర్లు మారారు కదా, 2 ఊర్లు మారినా సరే ఐబ్రోస్ మాత్రం నీ దగ్గరికి వస్తా. ఆర్కాపురంలో ఉన్నా నీ దగ్గరికి వచ్చాను, కనిగిరిలో ఉన్నా నీ దగ్గరికి వచ్చాను. నాకు హ్యాపీగా నేను సీరియల్ అంతా చూడడం కానీ నీ వాట్సాప్ స్టేటస్ లైవ్ చూసినప్పుడు అనుకుంటా బాగుంది ఈ అమ్మాయి, కానీ యాక్షన్ ఇంకా బాగా నేర్చుకో. నేను చూసినప్పుడు అదే అనుకుంటా, లిప్ మూమెంట్ అన్ని అబ్జర్వ్ చేస్తా ఉంటా. మనకు నీకు ఛాన్స్ వచ్చిన నాకు హ్యాపీగా ఉంది. చూడండి అందరూ సీరియల్స్ బాగా చూడండి, నన్ను ఆదరించండి. ఏం సీరియల్ చేస్తావు? జగదాత్రి చేస్తున్నా, కార్తీక దీపం చేస్తున్నా, అక్కడ నుంచి కలవారి కోడలు చేశాను, కలిసింద్రా చేశాను, 30 సీరియల్స్ దాకా చేశానండి. ఆదరించండి. దిస్ ఇస్ రమ్య. ఒరిజినల్ నేమ్ వచ్చేసి లక్ష్మీదేవి, కాకపోతే రమ్యకృష్ణ లాగా ఉంటానని అందరు రమ్య రమ్య అని పిలుస్తారు. మొత్తం అలాగే పేరు కాదని నేను ఆలోచిస్తున్నా, ఈ పిల్ల పేరు ఏం తీసుకుని ఇండస్ట్రీకి వెళ్ళి పేరు కూడా మార్చేసింది. ఇండస్ట్రీకి వెళ్ళాక ఒకసారి ఉంటానో లేదో తెలియదండి, సారీ, కాకపోతే అందరు అలాగే అంటారు, అందుకే రమ్యకృష్ణ లాగానే రెడీ అవుతాను ఎక్కువ నేను. ఓకే, అక్కడ ఉన్న హ్యాపీగా ఉండు. వస్తా.